ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఎవరు వచ్చినా బాగాలేదు, బట్ మనకు ఫేమస్ అయిన వాళ్ళు ఉప్పల్ బాలు, లేకపోతే లోకుల్ కోకు లాంటి వాళ్ళు, సోనియా సింగ్. ఎందుకు లోకల్ కాకి లాంటి అన్నారు? అంటే ఇప్పుడు వాళ్ళే ఫేమస్ కదా, సో వాళ్ళు పోతే బాగుంటుంది అని చెప్పేసి. అంటే యూట్యూబ్ లో మంచి ట్రెండీగా ఉన్నారు అని చెప్పి. ట్రెండీగా ఉన్నారు కాబట్టి అలా పోతే బాగుంటుంది అని చెప్పేసి. మరి ఆమె వస్తే టాస్క్లు అవన్నీ ఆడతారా? అంటే అర్థం అవుతాయి ఆ టాస్క్లు ఏం చెప్తారో అర్థం అవుతుందా? అర్థమయ్యేలానే కదా, బిగ్ బాస్ మొత్తం తెలుగులోనే నడుస్తుంది కాబట్టి ఎవరికైనా అర్థమవుతుంది, సో అర్థమయ్యేలా ఆడతారు. అంటే నార్మల్ గా మనం చూసుకుంటే ఆమె ఇంటర్వ్యూలో కూడా ఆమెకి నచ్చింది ఆమె మాట్లాడుతుంది, మనం అడిగేది ఆమె చెప్పరు. సో అక్కడ టాస్క్లు కూడా ఇచ్చేది చేస్తారా, నచ్చేది చేస్తారా? ఇచ్చేదే చేయాలి కదా, రూల్స్ ఉంటాయి కదా అందులో, ఇచ్చేదే చేయాలి. అంటే రూల్స్ బ్రేక్ చేస్తారనిపిస్తుందా లేదా రూల్స్ పాటిస్తారనిపిస్తుందా? స్టార్టింగ్ లో కొన్ని బ్రేక్ చేయొచ్చు, బట్ దాని తర్వాత అయితే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి దిల్ ప్లే వెల్. ఇవైతే ఆడతారు అంటారు, అయితే బాగా ఆడతారు అంటారు. యా. సరే, ఉప్పల్ బాలు గురించి చెప్పండి. ఎందుకు రావాలనుకుంటున్నారు ఉప్పల్ బాలు గారు? సేమ్ ట్రెండింగ్, అంటే యూట్యూబ్ లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్ లో అయినా సరే అతను ట్రెండీగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ అతను పోతే ఎంటర్టైన్మెంట్, మనకి ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అట్లా ఆ విధంగా పోవాలని అనుకుంటున్నాను. అంటే యూట్యూబ్ లో సారీస్ అవి కట్టుకొని డాన్స్ అవి వేస్తూ ఉంటారు కదా, బిగ్ బాస్ లో కూడా మీరు అలాగే చూడాలనుకుంటున్నారు ఉప్పల్ బాలు గారు? అంటే అలానే కాదు, బట్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని చెప్పేసి. ఎంటర్టైన్మెంట్ అంటే అతను ఉంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళాలని అనుకుంటున్నాను, రావాలని అనుకుంటున్నాను. వస్తే ఎలా మాట్లాడతారు? అమ్మాయిలా మాట్లాడతారా, అబ్బాయిలా మాట్లాడతారా? ఎలా ఉంటారు అనుకుంటున్నారు ఆయన? ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాల్సి వస్తుంది ఇంకెట్లుంటారు అని చెప్పేసి. ఇక్కడ నార్మల్ గా మనం రోజైతే చూస్తాము, మనకి ఇక్కడ ఎట్లుంటారో తెలుసు, అక్కడ ఎట్లుంటారో తెలియదు కదా, సో అడిగి పోయిన తర్వాత చూడాలి ఎట్లుంటారు అని చెప్పేసి. సోనియా సింగ్ వస్తే ఎలా ఆడతారు అనుకుంటున్నారు? ఎలా ఉంటారు బిగ్ బాస్ లో? మంచిగానే ఆడతారు అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్స్ లో కానీ మనం చూస్తే షీఈ్ వెరీ ఫనీ, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది తనకి. సో ఐ థింక్ అంటే మంచి టాస్క్ అవి ఆడిందనుకో విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మరి తేజస్వి గౌడ కూడా కన్ఫర్మ్ అయ్యారు, సో ఆమె వస్తే ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ లో? ఇక అంటే మంచిగానే ఆడతారు అనిపిస్తుంది, ఎందుకంటే మంచిగా టాస్క్ అన్ని కంప్లీట్ చేసి మంచిగా విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందరికి మంచిగా ఆడితే, ఎందుకంటే వాళ్ళందరూ ఫేమస్ కాబట్టి యూట్యూబ్లలో అయినా ఇన్స్టాగ్రామ్లలో అయినా. పోయినసారి ఎలాగో అమర్దీప్ ఓడిపోయాడు కాబట్టి ఈసారి అయినా అంటే తను అయినా మంచిగా ఆడిపించి గెలిపిస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే అమర్దీప్ గారు అప్పుడు అంటే రన్నర్ అప్ అయ్యారు కదా, సో తిన్ని విన్నర్ చేయాలని చెప్పి సింపతి కోసం ఓట్స్ ఇస్తారా, లేదంటే ఈమె టాస్క్లు అవన్నీ ఆడితే ఇస్తారా? ఆబ్వియస్లీ ప్రజలు అంటే సింపతి బట్టి ఏం వేయరు, ఎలా ఆడితే ఆడిన బట్టే వేస్తారు అంతే. యాదవ్ రాజు కన్ఫర్మ్ అయ్యారని చెప్పి తెలిసింది, సో ఆయన వస్తే ఎలా ఉంటుంది? ఆయన వస్తే ఆయన ఇప్పుడు జబర్దస్త్ చేసిండు కాబట్టి ఆబ్వియస్ గా మనకి అక్కడే నవ్విస్తాడు, ఇంకా బిగ్ బాస్కి వస్తే ఇంకా ఘోరంగా నవ్విస్తారు. ఓకే, సుధీర్ వస్తే ఎలా ఉంటుంది? సుధీర్ వస్తే ఏంటి, సుధీర్ అన్నకి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు, మా దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. ఆయన వస్తే కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతుంది, ఆయన కూడా బాగానే ఆడతారు అనిపిస్తుంది. ఓకే, బిగ్ బాస్ లోకి ఇప్పుడు 25 మెంబర్స్ తీసుకుంటున్నారు కదా, మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుంది ముందు నుంచి చూసుకుంటే? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అంటే ప్రోమోస్ కానీ అవి చూస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అని అనిపిస్తుంది, బట్ ఏమో చూడాలి స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, ప్రోమోలో నాగార్జున గారు వచ్చారు కదా, అయ్యో నాగార్జున గారు కాకుండా ఇంకెవరైనా వస్తే బాగుంది అని అనిపించిందా, లేదంటే లేదు నాగార్జున గారు ఉంటేనే బాగుంది అనిపించింది? అంటే నాగార్జున గారు కూడా బాగానే చేస్తున్నారు అంటే బాగా చేస్తున్నారు, ఎవరు వచ్చినా కూడా బాగానే చేస్తారు. అంటే హోస్ట్ గా పర్టికులర్ గా వీళ్ళుంటే టీఆర్పీ కానీ లేదంటే పబ్లిక్ చూడడానికి కానీ బాగుంటది అనడానికి? నాగార్జున కూడా బాగా చేస్తారు నాగార్జున గారు.